ఎన్టీఆర్ మెమోరియల్ మిస్టర్ తెలంగాణ స్టీల్ మ్యాన్ 2026 పోటీలను సెప్టెంబర్ 6వ తేదీన నిర్వహించనున్నట్లు తెలంగాణ తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు ఎం అరవింద్ కుమార్ గౌడ్ మాదాపూర్లోని తన నివాసంలో బ్రోచర్ను విడుదల చేశారు. వీరితో పాటు మల్కాజ్గిరి టీడీపీ హడాక్ కమిటీ సభ్యులు బిఎన్ రెడ్డి, టీడీపీ కాంటెస్టెడ్ కార్పొరేటర్ గద్దె విజయనేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరవింద్ కుమార్ మాట్లాడుతూ యువతను క్రీడల వైపు ప్రోత్సహించడంలో ఇలాంటి పోటీలు ఎంతో దోహదపడతాయని, తెలంగాణలో బాడీ బిల్డింగ్ క్రీడను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీబీబీఏ ప్రెసిడెంట్ మొహమ్మద్ నవాజ్, ట్రెజరర్ కె సంజీవ, హరిసింగ్ జనరల్ సెక్రటరీ, మొహమ్మద్ రియాజ్ వైస్ ప్రెసిడెంట్, జిమ్ రాజు, వర్ధన్, ఆకాష్, కుస్తీ పైల్వాన్, ఆర్గనైజర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ మెమోరియల్ ఎన్టీ రామారావు గారి మెమోరియల్ మీద ఈ బాడీ బిల్డింగ్ పెట్టడం, తర్వాత ఛాంపియన్షిప్ చంద్రబాబు నాయుడు గారి పేరు మీద పెట్టడం అంటే అది కేవలం యువతను ఎంకరేజ్ చేయడానికి, తెలంగాణ మొత్తం నుంచి అవకాశం కల్పించాలనే ఒక ఉద్దేశంతో మేము ఈ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మొహమ్మద్ నవాజ్ అండ్ మొహమ్మద్ రహీస్, సంజయ్, హరీష్ సింగ్, తర్వాత ఖాజా, మన విజయ్, మన పార్టీ నాయకుడు విజయ్ అందరు కలిసి మరి వాళ్ళు కుస్తీ పోటీల్లో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు కూడా రావటం జరిగింది. వీళ్ళందరి సమక్షంలో, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఒక తెలంగాణ స్టేట్కే మంచి ఒక అవకాశం ఇవ్వాలి. ఒక రాజకీయ పార్టీగా మేము కూడా యువతను ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడున్నటువంటి యువత పెడుదారిన పట్టకుండా, ముఖ్యంగా ఈ గంజాయిలు, తర్వాత డ్రగ్స్ చాలా నడుస్తూ ఉంది. కాబట్టి అట్లాంటి వాళ్ళు అది కాకుండా తన యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి ఎక్సర్సైజ్ అనే విధానాన్ని తీసుకురావాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ముఖ్యంగా యువతలోకి తీసుకెళ్ళాలి అని ఒక మంచి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.